ప్రధాన వార్తలు ఏమేమి ఉన్నాయనేది. స్థానికోత్సవం జూబ్లీహిల్స్లో గెలుపుతో స్థానిక ఎన్నికలకు కాంగ్రెస్ అధిష్టానం పచ్చజెండా. అంటే మామూలుగా నిన్న జూబ్లీస్లో గెలిచింది కదా. సో ఇదే ఉత్సాహంతోన లోకల్ బాడీ ఎలక్షన్స్కి పోదాము అంటే సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్లకు పోదామని చెప్పేసి అధిష్టానం హైకమాండ్ అంటే మన తెలంగాణ గవర్నమెంట్ డిసైడ్ అయినట్టు వార్త రాసిండు ప్రధానంగా. సో అదే ఆత్మవిశ్వాసాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాలంటూ దిశానిర్దేశం, సమిష్టి తత్వంతో స్థానికంలోనూ పాగా వేయాలని సూచన. పార్టీ పరంగా బీసీలకు 42%, 42% రిజర్వేషన్ అమలు చేయాలని నిర్దేశం. కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ఖర్గే, కేసీలతో సీఎం, డిప్యూటీ సీఎం, టీపీసీ చీఫ్ భేటీ. ఎమ్మెల్యే గెలిచిన నవీన్ యాదవ్కు అభినందనలు. రేపటి క్యాబినెట్ భేటీ. నిన్న ఇప్పుడు నవీన్ యాదవ్ గెలిచిండు కదా, ఆయన దొరుకుని ఢిల్లీ పోయారు అనమాట. ఢిల్లీ పోతే చెప్పారనమాట, ఎలక్షన్ ఇప్పుడు 42% అంటే కోట్లకు కేసేసారు కదా, అది ఇస్తారా అయ్యారా కానీ పార్టీ పరంగా మీరు ఇవ్వండి. కానీ పార్టీ పరంగా ఇచ్చేదానికంటే జనరల్గా రాజ్యాంగబద్ధంగా ఇస్తేనే ఫలితం ఉంటుంది, దాని ఫలితం ఉంటుంది. ఎందుకంటే పార్టీ పరంగా ఇచ్చారనుకో కాంగ్రెస్ బీసీలకు ఇస్తుంది, ఇంకో బీజేపీ, టీఆర్ఎస్, ఇంకేదో కమ్యూనిస్టు, ఇంకేదో పార్టీ రెడ్డిలకు ఇచ్చింది అనుకో, ఆబ్వియస్గా డబ్బులు ఖర్చు పెడితే వాళ్ళే గెలుస్తారు. ఇద్దరు బీసీలకు అయితే వాళ్ళు డబ్బులు ఎన్నో అయినా ఖర్చు పెడితే ఎవరో వారు గెలిచే అవకాశం ఉంటుంది. కానీ ఇట్లా 42% అంటే కొంత ఇబ్బంది అవుతుంది. అది ప్రధాన వార్త రాసిండు. ఇంకో వార్త వచ్చేసి పాత రిజర్వేషన్లతోనే స్థానికం. అంటే పాత రిజర్వేషన్ అంటే మన 2018లో జరిగినాయి కదా, 19 అప్పుడున్న రిజర్వేషన్లు అంటే మనకు 27% ఏముంది పాత రిజర్వేషన్ బీసీలకు, దాని ప్రకారం చేస్తామన్నట్టు ఒక వార్త రాసిండు. క్వశ్చన్ మార్క్ పెట్టిండు, అంటే ఏంది ఇది ఇంకా డిసైడ్ కాదన్నట్టు, ఫిక్స్ కాలే అన్నట్టు అది రాసిండు అట్లా. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ హైకోర్టులో వెబ్సైట్ అంటే హ్యాక్ చేసిరంటే వాళ్ళు సైబర్ హ్యాకర్స్ ఉన్నారు కదా, వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు అనమాట ఏకంగా హైకోర్టు వెబ్సైటే. సో బొమ్మ రవి దొరికాడు. వీడు ఏం చేస్తుంటాడంటే సినిమాలన్నీ కొత్త సినిమాలు డౌన్లోడ్ చేసి అలా వెబ్సైట్లో పెట్టి చూస్తుంటారు పిల్లలు. కేసు అయింది ఇప్పుడు, దొరికిండు, హైదరాబాద్ వచ్చిండట, దొరికిండు. ఇంకా పోలీసు వాళ్ళ చేతిలో వాళ్ళ దృష్టిలో ఆడితే పట్టుకొని వాళ్ళలో పడడం పెద్ద కష్టమేం కాదు. టానాలో పేలుడు, 9 మంది దుర్మరణం, 32 మందికి గాయాలు. ఇది జమ్మూ కాశ్మీర్లో నౌగాం పోలీస్ స్టేషన్లో ప్రమాదశాత్తు ఘటన. అంటే యాక్చువల్లీ ఇది ఉగ్రవాదులు బాంబులు అయిపోయినా ప్రమాదం జరిగిందట. బాంబులు వేలి 9 మంది చనిపోయారు, అంటే పోలీసు వాళ్ళు చనిపోయినట్టుంది. ఇది ఇంకోటి ఏంది, మితంగా తీసుకున్న 30, డైట్ సోడా సైతం సురక్షితం కాదు, కాలేయ సమస్యలకు దారితీస్తుంది. తాజా ఇది హెల్త్ గురించి రాసిండు. నెక్స్ట్ ఏంది వచ్చేసి గాయపడిన బీఆర్ఎస్ కార్యవర్గం కేటీఆర్, చిత్రంలో మాగంటి సునీత, మాధవరం కృష్ణారావు. ఇది గొడవ జరిగినట్టుంది. స్థానికంపై దృష్టి పెట్టండి. కేటీఆర్ కూడా లోకల్ బాడీ ఎలక్షన్లకు రెడీ కావాలని చెప్తున్నా, అంటే కేసీఆర్ చెప్పినట్టుంది కదా. కేసీఆర్ మీటింగ్ జరిగింది కదా వాళ్ళిద్దరికి, కేసీఆర్ కేటీఆర్, అందుకోసం చెప్పినట్టుంది, రెడీ కూడా చెప్పినట్టుంది. ఇంకోటి ఏంది, ఏఐతో కొలువుల కోత, ఈ టెక్ సంస్థలోనే ఎక్కువ ఉద్యోగం తెలియదు. మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు ఇచ్చిండు, కానీ అంతా ఈ పేపర్ చదివితే మాత్రం ఎవడన్నా అరే అమ్మ జాబ్ రాదని చెప్పేసి భయపడతారు. అంతా తెలిసి తెలియక రాస్తుంటారు. వాళ్ళని నేర్చుకుంటే దానికి తగ్గ జాబ్ వస్తుంది పక్క. ఫిరాయింపు కొత్త మలుపు, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ విచారణ పూర్తి. స్పీకర్ నోటీసులకు 8 మంది సమాధానం స్పందించని కడియం దానం గడువులోగా స్పీకర్. విచారణ చేపట్టకపోవడంపై మళ్ళీ సుప్రీంకు బీఆర్ఎస్. రేపు జరగనున్న విచారణ, దానం కడియంపై వేటు పడితే మళ్ళీ ఉప ఎన్నికలు. అయితే ఏంటంటే మిగతా వాళ్ళేమో ఏదో డెవలప్మెంట్ కోసం కలిసినామని చెప్పుకోనికి ఒక సాకు ఉంది, వీళ్ళిద్దరికి మాత్రం లేదు. ఎందుకంటే పార్టీ మారినాము అని చెప్పడానికి సాక్ష్యాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ కడియం శ్రీహరి గారు, వీళ్ళ కూతురు కడియం కావ్య ఉంది కదా, వరంగల్ ఎంపీఏ గెలిచింది. ఇప్పుడు దానం నాగేంద్ర గారేమో ఏకంగా ఎంపీగానే సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేసిండు. సో ఇక్కడ వాళ్ళు బాగా సేమ్ ఆయన్నే పోటీ చేసిండు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య ఎవరికి వేస్తున్నాం వేరేలాగా ఉంటుండే, నేనే పార్టీ మారినని చెప్పడానికి వస్తున్నా. కానీ ఇప్పుడు వీళ్ళే చేశారు కాబట్టి వీళ్ళు మిగతా వాళ్ళు తప్పించుకున్నారు, మేము మారలేదు, మేము ఏదో డెవలప్మెంట్ కోసం కలిసినాము ముఖ్యమంత్రిని అని తప్పించుకున్నారు. కానీ వీళ్ళిద్దరి మీద ఎటు పడతాడు. కానీ కాకపోతే కడియం శ్రీహరి చాలా మేధావి అంటారు అరవింద్. ఎప్పుడు నేను 2001-2లో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు శ్రీహరి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, కిలోమీటర్కు బడి కడతామని చెప్పిండు. అంటే నాకు తెలియదు, మా సార్ని అడిగిన అసోసియేట్ సార్ని,
సార్ ఏం సార్ పేపర్కి ఇట్లా వచ్చిందంటే, అరే కిలోమీటర్కి ఒక బడి అంటే ఏడబడతాడు కాదురా, ఒక ఊరు ఉంటుంది, ప్రతి ఊర్లో బడి కడతామని దాని అర్థం. ఇప్పుడు మన ఊరికి గతంపల్లికి కిలోమీటర్ దూరం ఉందనుకో, అంతకుముందు గతంలో ఏదో ఒక ఊర్లోనే ఉంటున్నాడు స్కూల్ అట్లా. ఈ ఇప్పుడు అన్ని గవర్నమెంట్ ఊర్లలో కడతామని అర్థం. ప్రతి ఊర్లో కడతాం మేము, ప్రతి ఊరికి పాఠశాల ఏర్పాటు చేస్తాం అన్నట్టు చెప్పిన అప్పుడు విద్యాశాఖ మంత్రి ఆయన కడియం శ్రీహరి. నాకు బాగా గుర్తుంది అప్పటి నుంచి కడియం శ్రీహరి ఒక టీచర్ అంటే యాక్చువల్లీ ఇంతకుముందు గతంలో. ఈ దానం నాగేందరు ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయన. కాకపోతే మొన్న 2018 ఎలక్షన్లప్పుడు టీఆర్ఎస్లో పోయిండు. మొన్న 23లో టీఆర్ఎస్ తరఫున గెలిచిండు. గెలిచేవాడు మళ్ళీ ఇక గవర్నమెంట్ వచ్చేవాడు ఈయన కూడా పార్టీ మారిండు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి కాంగ్రెస్లో పనిచేసిండు, అంతా పాత దోస్తులే అన్నట్టు మారిండు. సో అట్లా దొరికిపోయారు అనమాట. వాళ్ళు వీళ్ళు గవర్నమెంట్ వాళ్ళ మీద ఉప ఎన్నికలు అంటే వేటు పడితే అలా డిస్మిస్ చేస్తే కానీ మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ మళ్ళీ 6 నెలల తర్వాత. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు రాజీనామా ఆమోదించడానికి వీళ్ళని ఏమైనా డిస్మిస్ చేసిరనుకో, ఇక్కడ వీళ్ళు రాజీనామా చేసినా ఏది జరిగినా కానీ 6 నెలల లోపు ఎలక్షన్ జరగాలి. నెక్స్ట్ 6 నెలల లోపే జరగాలి. ఎందుకంటే నెక్స్ట్ ఏదో ఒక చోట పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్ ఉన్నాయి నెక్స్ట్. ఆ ఎలక్షన్ల నోటిఫికేషన్ వచ్చినప్పుడు దాంతో పాటు ఇది ఇస్తారు. ఏది ముందైతే అది, ఒకవేళ ఎక్కడ లేవనుకో ఓన్లీ తెలంగాణలో పెట్టేస్తారు, రెండింటికి పెట్టేస్తారు అట్లా. అది ఫాలో అవుతారు ఎలక్షన్ కమిషన్. ఇప్పుడు ఈయన తెలుసా, ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు దుద్దిల్ల అంటారు శ్రీధర్ ఈయన. బాబు తెలంగాణ ఐటీ మినిస్టర్. మంతని ఎమ్మెల్యే కరీంనగర్ డిస్టిక్లో. సో ఏరో ఇంజన్ రాజధానిగా తెలంగాణ. అంటే వచ్చే 2030 నాటి వరకు ఇంజనీర్ మొత్తం తెలంగాణలో ఉంటారు అని ఏరోనాటికల్ ఇంజనీరింగ్ డెవలప్ చేస్తున్నామని చెప్తున్నా. అంటే ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ కాదు మామూలుగా, ఇది మనం ప్రో చేసేది ఏరోనాటికల్ కూడా చేస్తా అంటే లైక్ అబ్దుల్ కలాం. ఏరోనాటికల్ ఇవి ఉన్నాయి కదా మొత్తం ఇండస్ట్రియల్ గురించి అట్లా. ఇది చూడు ఇంకోటి, ఓట్లు వచ్చినా సీట్లు రాలే. బీహార్ ఎన్నికల్లో 23% ఓట్లు సాధించిన ఆర్జేడీ లాలూ ప్రసాద్ యాదవ్, తేజస్వి యాదవ్ వాళ్ళ పార్టీకి 23% వచ్చినాయట. సీట్లు రాలే అంటూ 143 స్థానాల్లో పోటీ చేసి 25 సీట్లకు పరిమితం. బీజేపీ జేడీయూ కంటే తేజస్వి పార్టీకి ఎక్కువ సీట్లలో పోటీ చేసింది కాబట్టి ఎక్కువ ఓట్లు వచ్చాయని విశ్లేషణ. ఓకే, దానికి వివరణ 6లో అంటే మామూలుగా వాళ్ళు బీజేపీ వాళ్ళు 101 సీట్ల పోటీ చేశారు, జేడీయూ కూడా 101 సీట్ల పోటీ చేసింది. వీళ్ళు 143 సీట్ల పోటీ చేశారు కాబట్టి ఓట్ల శాతం పెరిగింది అన్నట్టు రాసిరు అట్లా. అయితే ఏం జరిగిందనే మనకు ఇంటర్నల్గా తెలియదు కానీ అదైతే అంటారు. హోమ్ స్టే అందుబాటు పర్యాటక శాఖ ఇది అదే టూరిజం గురించి రాసిరు ఒక వార్త మెయిన్గా. పాత రిజర్వేషన్లతోనే స్థానిక రేపు డిసైడ్ చేస్తారంట పార్టీ తరఫున 2% అనేది. 2% పార్టీ తరఫున అంటే వాళ్ళకు అనుకూలంగా పేరు అయితే ఏం రాదు. ముందుగా పంచాయతీ అంటే మామూలుగా నియమం అయితే ఎంపీటీసీ ఫస్ట్, తర్వాత సర్పంచ్ అనుకున్నారు. ఇప్పుడు మళ్ళా సర్పంచ్ ఫస్ట్ పెడతారంట, తర్వాత ఎంపీటీసీ పెడతారంట. అదే జరుగుతుంది చర్చ. అయితే పార్టీ గుర్తులేమో సర్పంచ్ ఎంపీటీసీ తీసుకుంటాయి, సర్పంచ్కి ఏమో ఇండిపెండెంట్ గుర్తులు ఉంటాయి అన్నమాట. అట్లా. నెక్స్ట్ మెయిన్గా ప్రధాన వార్త వచ్చేసి ఏమున్నాయంటే, ఓకే ఒక్కరికి ఏం జరిగింది, ఇది ఒక్కరికి 3 మరొకరికి 16. ఎస్సీ గురుకుల సొసైటీలో డిఈఓలకు ఇష్టానుసారంగా పర్యవేక్షణ. ఒకరికి 3 స్కూళ్ళు ఉన్నాయంట ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ డిఈఓలో, ఇంకొకరికి 16 స్కూళ్ళు ఉన్నాయంట. అట్లా కాకుండా స్కూల్కి ఒకరికి దొరుకుంటే ఏమో కానీ వాళ్ళు చెక్ చేయాలి. అందుకే ఇప్పుడు చాలా చోట్ల ఫుడ్ పాయిజన్ కానీ పిల్లలకు ఇబ్బందులు కానీ జరుగుతున్నాయి. అంతా ఎలకల ఘర్ష అని చెప్పేసి అవి ఇవి అని జరుగుతున్నాయి. సో ఎందుకంటే వాళ్ళ మీద అజమాయిషి లేనిది ఏం చేయరు వాళ్ళు. ఏంది ఇది, పక్కా ప్లాన్తోనే ప్లాట్ కాజేశారు, నకిలీ డెత్ సర్టిఫికేట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ సంపాదించారు, మరో మహిళకు స్థలం విక్రయం, ఏదో డూప్లికేట్ పెట్టేసి ప్లాట్ కొట్టేసారని రాసిర్రు వార్త. ఎక్కడది, ఉప్పల్ హైదరాబాద్ అన్నట. శిక్షణ బెరుకు, స్టీరింగ్ వణుకు. ఏంది ఇది, అవుట్సోర్సింగ్ అద్దె బస్సులో డ్రైవర్లో నైపుణ్యాలేమి అంటే ఈ బస్సులు చాలా బస్సులు మనం చూస్తాం కదా ఆర్టీసీ, అవి సొంత బస్సులు కావు, ప్రైవేట్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు గవర్నమెంట్కి లీజుకి ఇస్తారు. సో ఆ డ్రైవర్లు కూడా వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు కాదు, తాత్కాలిక డ్రైవర్లు వాళ్ళంతా. నకిలీ సర్టిఫికెట్ల తయారీ మూట గుట్టురట్టు, అంటే దొంగ సర్టిఫికెట్ తయారు చేస్తారు వీళ్ళు, ఫోటోషాప్లో ఎడిట్ చేసి తయారు చేస్తాడు గచ్చిబోళ్ళ, పోలీసులు పట్టుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక సమ్మక్క సారలమ్మ జాతర. చాలా పెద్ద జాతర అరవింద్ అది. నిజంగా టైం దొరుకుతానా
చూడాలని ప్రతి ఒక్కరు చూడాల్సిన జాతర ఇది. జనవరిలో జరుగుతుంది జాతర. ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతది. జనవరిలో. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి రాంగానే 2023లో గెలిచిండు కదా! 24లో ఆ! జాతర జరిగింది. 25లో లేదు. మళ్ళీ ఇప్పుడు 26లో జరుగుతుంది. ఇప్పుడు పెద్ద మొత్తంలో డబ్బులు దాదాపు 100,00,00,000 గాన కేటాయించిర్రు. డెవలప్ చేస్తుర్రు. గద్దెలు మళ్ళా కడితే కొత్తయి. ఓహో! చానా పెద్దగుంటది. అసలు మేము 2010లో పోయినాం. నేను మా దోస్తులు ఇట్లా. ఆహా! చాలా పెద్ద మొత్తంలో ఉంటది. మేము ముందే పోయినాం జాతర. ఎందుకు అసలైన జాతర రోజు పోతే చాలా పెద్ద మొత్తం రష్ ఉంటది. లొంగుబాటులో తెలంగాణ మావోయిస్టులు లొంగిపోయిర్రు. ఇక్కడ తమ్ముడి ప్రేమకు సహకరించడని అన్న కిడ్నాప్. వైద్యం వికటించి తల్లిని చంపిన తనయుడు. డబ్బుల విషయంలో గొడవ. సంగారెడ్డి జిల్లాలో ఘటన. వీళ్ళమ్మని చంపిండంట పైసలు లేదని పోయేకారు గొడవ. సజ్జనార్ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ ఖాతా. ఫేస్‌బుక్ ఖాతా. ఆయన మాదిరిగా పలువురికి సందేశాలు. ఆపదలో ఉన్నా అంటూ డబ్బు డిమాండు. నమ్మి 20,000 చెల్లించిన ఓ స్నేహితుడు. అప్రమత్తంగా ఉండాలంట ఒక సజ్జనార్ అంటేనే పోలీసుల చానా అలర్ట్‌గా ఉండే ఆఫీసరు. ఆ! సో, ఆయన పేరుతోని ఫేస్‌బుక్ ఖాతా క్రియేట్ చేసి ఆళ్ళ దోస్తులకు మెసేజ్ చేసిర్రనమాట. "అరేయ్! నేను ఇట్లా ఆహా! ఇబ్బందిలో ఉన్నా" అంటే ఆళ్ళ దోస్తు 20,000 ఇచ్చిండంట ఆల్రెడీ. ఇవ్వకూడదు యాక్చువల్లీ. ఇప్పుడు కాల్ చేసి ఆయన కనుక్కోవాలి. ఒక సజ్జనార్ పైసలు అడుగుతారంటే ఎవరు నమ్మరు. ఎందుకంటే ఆయన గవర్నమెంట్ ఆఫీసరు, ఐపీఎస్ ఆఫీసరు. ఆయన డబ్బులు ఆయనకుంటాయి. ఆయనతోన ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఎట్లా నమ్మిండో ఆళ్ళ దోస్తు ఎట్లా నమ్మిండో మరి అర్థమైతలేదు. గుండెపోటుతో రైల్వే కానిస్టేబుల్ మృతి. ఈ కానిస్టేబుల్స్ రైల్వే కూడా సెపరేట్‌గా ఉంటారు. మన ఆ! మామూలు కానిస్టేబుల్ కాకుండా సెపరేట్‌గా ఉంటారనమాట. ఈ ఘరానా దొంగ అరెస్ట్ అంట ఇది. మియాపూర్‌లో ఇచ్చిర్రోటి. గిరిజన యోధులను విస్మరించారు. కొన్ని కుటుంబాలకే ఘనత దక్కాలని ఆరాటపడ్డారు. ఓకే. ఆర్‌కే సింగ్ పై బీజేపీ సస్పెన్షన్ వెయిట్. ఓకే. ఠానాలో ప్రమాదవశాత్తు ఇదే బాంబు పేలిందంట అక్కడ. ఆ! రాజకీయాల గుడ్ బై. లా నా నా కుమ్ కుటుంబం తెంచుకుంటున్నాను. లాలు కుమార్తె రోహిణి ఆచార్య ప్రకటన. ఆహా! లాలు ప్రసాద్ ఈమె ఆ! చేసినట్టు ఈమె కూడా కొట్లాడినట్టుంది. కవితక్క గాని అలా ఏదైనా కొట్లాడినట్టు. ఏ ఓట్లు వచ్చినా సీటు రాలే. ఈ సీట్లు అబ్బాయి రాలే. అసలు ఈయన పోయినసారే 2020లోనే అయితాడు ముఖ్యమంత్రి అనుకున్నా గానీ, ఆ! రాసిపెట్టి లేనట్టున్నారు. ఈయన గుమ్మడికాయంత తెలివినా ఆగించంత అదృష్టం ఉండాలంట రాజకీయంలా. ఈ మన తేజస్వి యాదవ్‌కి లేనట్టు. ఇంకోటి చెప్తుంది తెలుసా? అసలు యాదవులు మొత్తం కూడా దేశం మొత్తంలో కూడా తేజస్వి యాదవ్ గెలిస్తే బాగుండు. నేను ఫేస్‌బుక్‌లో 2, 3 పోస్టులు చదివినా. ఆ! అసలుకి ఈయనెవరో అంటే ఈయనకు మనోళ్ళెవరో తెలవదు వాస్తవంగా. కాకపోతే ఆ! యాదవులు అరే మన బీసీల మనిషి గెలిస్తే బాగుండని చాలా మంది కోరుకున్నారు. అప్పుడు 2020 కూడా నేనైతే గెలుస్తాడని అనుకున్నా. ఇగ మిస్ అయినా. అంటే అదృష్టం అన్నట్టు అనిపించింది నాకైతే. ఏందిది? సిటీలో హ్యారీ పోటర్ స్టోర్. ఇదేదో నోటిఫికేషన్ ఇచ్చినట్టుంది గవర్నమెంట్. ఓకే. ఇది మెయిన్ పేపర్‌లో కరీంనగర్ డీటెయిల్స్ వస్తాయి తెలుసా? డిస్ట్రిక్ట్ పేపర్. మన ఆ! ఏ రావు గాని కరీంనగర్‌లో వస్తాయి. అమ్ముదామా? ఆగుదామా? పత్తి కొనుగోళ్లపై ప్రతిస్తంభన. రేపటి నుంచి జిన్నింగ్ మిల్లుల సమ్మె. ఉదిబండల ఎకరాకు 7 క్వింటాల నిబంధన. వివరాలు వెల్లడిలో డీఎంఓ మౌనం. పత్తికి పెద్ద కండిషన్ పెట్టింది సెంట్రల్ గవర్నమెంట్. పత్తి ఒకరొకరికి 7 క్వింటాలే పెట్టాలంట. రైతులు అమ్మాలంట. ఎకరకు ఆ! ఎకరకి 7 క్వింటాలు. ఎకరకి 5 క్వింటాలు తేమ అని చెప్పేసి నిన్న మన ఈ మోంతా తుఫాన్ కారణంగా బాగా దెబ్బతిన్నది మన తెలంగాణలో. ఆ! సో, ఆ పత్తి మొత్తం నానినందుకు ఆ తూకం అది దాన్ని తేమ గూడా ఎక్కువొచ్చింది గదా! మాయిశ్చర్. ఆ! సో, అట్లా రేట్లు గూడా తగ్గిచ్చిర్రంట. అన్ని ఇబ్బందులు అంటారు. ఈసారి మాత్రం ఆగమయ్యారు పత్తి పెట్టి రైతులు. ఉస్ ఇందిరమ్మ G+1 G+1 అంటే మామూలుగా పట్టణాల్లో ఇంటి నిర్మాణం. హ్మ్. 400 చదరపు అడుగులకు చదరపు అవకాశం. అడుగులో అవకాశం. అంటే గవర్నమెంట్ జిల్లాలో ఇందిరమ్మ ఇల్లు వివరాలు. ఇది ఏది కరీంనగర్ డిస్ట్రిక్ట్ గాని ఆ! G+1 అంటే యాక్చువల్లీ ఇందిరమ్మ ఇల్లు కిందనే కట్టుకోవాలి. ఆ! కానీ కొన్ని చోట్ల ప్లేస్ లేని చోట్లల్ల 5 ఫ్లోర్‌లో గూడా అన్నదమ్ములు ఇద్దరుంటారు. ఇద్దరికి ఇల్లు హ్మ్. శాంక్షన్ అయినాయి. ఒకరు కింద ఒకరు పైన కట్టుకోవడానికి అవకాశం ఇస్తారనమాట. అది ఇందిరమ్మ ఇళ్ళ గురించి మెయిన్‌గా అప్డేట్. ఆహా! కరీంనగర్ జిల్లా న్యూస్ అది. ఓకే. ఇది గూడా కరీంనగర్‌దే. మెయిన్‌గా మనకు ఇది ఇది థర్డ్ పేపర్‌లో క్రైమ్ న్యూస్ ఉంటది ప్రతి డిస్ట్రిక్ట్‌కి. ఆ! ఇక్కడ పోలీసోళ్ళు పెళ్ళాం, విడిపోతే వాళ్ళకు సెట్ చేసిర్రంట. అందరిని మాట్లాడి నచ్చజెప్పిర్రనమాట. ఆహా! రాసిర్రు. కలహాలు విడి కాపురాలమ్మడి అని రాసిర్రు న్యూస్ నిన్న. అదే ఈ పోలీసోళ్ళు కాబట్టి కలిపిర్రు. అంటే వాళ్ళు ఏదో చిన్న చిన్న గొడవలన్నందుకు నచ్చజెప్పినట్టు గాని, ముగ్గురిపై కిడ్నాప్ కేసు నమోదు.
ఏదో కిడ్నాప్ కేసు అంట కరీంనగర్ గానీ, మన మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ ఓపెన్ చేస్తాం. మహబూబ్‌నగర్. ఏంది మెయిన్‌గా ప్రధానంగా ఏముంది? సాగు పంట గురించి ఇచ్చాడు. పెండింగ్ కేసుల పరిరక్షణ లోక్ అదాలత్ అంటే కేసులు పెండింగ్ ఉన్న వాళ్ళయి కొట్టేయనికే రాసిర్రనమాట. ఇది లోక్ అదాలత్ అని ఆహా! నడుస్తుంది జనరల్‌గా నడుస్తుంటది. ఈజీగా అయితదనమాట అందులో. ప్రతి కుటుంబానికి ప్రతి బీమా కుటుంబానికి అవసరం. బీమా అవసరం. ఇది ఎస్‌పీ. ఏందిది పోలీస్ వ్యవస్థలో హోమ్ గార్డ్ చాలా కీలకంగా ప్రతి ఆపదలో ముందుండి సేవలందిస్తారని జిల్లా ఎస్పీ డి. జానకి అన్నారు. మహబూబ్‌నగర్ ఎస్పీ అనమాట. ఆ! అదే ఇన్సూరెన్స్ ఉండాలి ప్రతి ఒక్కరికి, ప్రతి ప్రతి ఒక్కరికి ఇంటికి. ఇన్సూరెన్స్ ఆ! ఉంటే లైఫ్ సెక్యూరిటీ కోసం. సెక్యూరిటీ అంటే వాళ్ళకేమైనా ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌ల ఫ్యామిలీ కోసం అన్నట్టు. ఆ! ఇక్కడ ఇంకోటేంది పత్తి క్వింటాల్‌కు రూ. 6,351 ఇచ్చారు. ఎక్కడ దేవరకద్రట. జడ్చర్ల దేవరకద్ర. జడ్చర్ల మన బాదపల్లి మార్కెట్ ఆ! పెద్ద మార్కెట్ అది మన మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్‌లోనే. సో, ప్రైవేట్‌గా పత్తి 6,300 పోతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జడ్చర్లలో సదర్ ఉత్సవాలు. మన దున్నపోతులతోన చేస్తారు కదా! ఆ! గొల్లోళ్ళు, యాదవులు. అది చేసిర్రు మన జడ్చర్ల నడిపిస్తుర్రు ఇది సదర్‌ది. విద్యార్థులు క్రమశిక్షణతో మెలగాలి. ఎవరు మాట్లాడుతున్నారు డీఎస్‌పీ వెంకటేశ్వర్ చెప్తున్నాడు. అండ్ స్కూల్‌కి పోయినట్టుంది. స్కూల్ మీటింగ్. మీటింగ్‌కి పోయినట్టుంది చెప్తున్నాడు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి. ఏంది ఇది? విజేత కేరళ జట్టుకు ఏదో బహుమతులంట. గేమ్స్ నిర్వహిస్తారు మన ఆ! డిస్ట్రిక్ట్ ఆ! లెవెల్‌లో. తెలుసుగా ఈ బ్రిలియంట్ కాలేజ్ ఈళ్ళదే. ఆ! కసిరెడ్డిలో మొన్న దొంగతనం జరిగిందట. ఆహా! నెక్స్ట్ ఈ పాప ఏమైందో చనిపోయింది ఉరేసుకొని. నకిలీ కరెన్సీ గుట్టరట్టు. దొంగ కరెన్సీ అంట. ప్రధాన నిందితులు గుండుమాల్ వాసులు, తాండూరు కేంద్రంగా నకిలీ నోట్ల తయారు చేస్తున్న అన్నా చెల్లెలు ఈ నెల 11న హైదరాబాద్‌లో పట్టుబడిన అమ్మ దొంగ నోట్లే తయారు చేస్తారంట ఈళ్ళు ఏకంగా. ఆహా! నిన్ననేమో దొంగ బంగారు బిస్కెట్‌లు ఇచ్చిర్రు మన నార్కన్ జిల్లాల. ఇది మహబూబ్‌నగర్‌ల పైసలు ఫేక్ చేసి. పైసలు దొంగ నోట్లే ప్రింట్ చేస్తురాళ్ళు. ఇంకోటి ఒక వార్త రాసిండు ఈళ్ళు ఒకటి. ఆహ్, ఫ్రైస్ ఇన్ చిల్డ్రన్ సొంత ఇంటి కల కాంగ్రెస్‌తోనే సాధ్యం వచ్చినాయని మధుసూదన్ రెడ్డి దేవరకద్ర చెప్తున్నాడు. ఏందిది ఇంకా అంటే కామన్‌గా మన నార్కన్‌లో మహబూబ్‌నగర్ అంటే మొత్తం అన్నిటికి కామన్ ఉంటది. చూద్దాం ఆ! నార్కన్‌లో ఓపెన్ చేద్దాము. ఈయనకి తెలుసు కదా! అనిరుద్ రెడ్డి ముదిరాజుల ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక దృష్టి. చేపలు ఏదో రిలీజ్ చేస్తున్నాడట చర్చల్లో ఆ! ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. నార్కన్ పేపర్ ఓపెన్ చేద్దాం. అన్ని కామన్ ఉంది కదా న్యూస్. నార్కల్ ఫస్ట్ పేపర్ కామన్ అన్ని ఉంది. కామన్ ఉంది. సెకండ్ పేపర్ చూద్దాం. షిప్ ఏంది ఇది అచ్చంపేట నియోజకవర్గంలో సామూహిక సామూహిక వివాహం. మరిజానారెడ్డి పెళ్ళిళ్ళు చేస్తున్నాడు. గ్రూప్ మ్యారేజ్ చేస్తున్నాడు. ఆ! సో, అందుకోసమని యాడ్ ఇచ్చిర్రు ఇది. ఏ తారీఖు? మర్రిజనానంద రెడ్డి కాదాయన. కాదు. వంశకృష్ణ. వంశీకృష్ణ. ఆ! చంపెట్ల. మర్జానా రెడీ చేసినాడు. నార్కన్‌లో చేసేది కదా! అప్పుడు ఈయనోడు. చేసిండు కదా! ఆయన లెక్క ఈయన చేస్తుండు. ఆయన వాళ్ళకి ఈయన చేస్తున్నాడు అట్లా. నెక్స్ట్ ఏంది ఏదో చూసినా మరి. కురుమూర్తికి పోటెత్తిన భక్తజనం. కురుమూర్తి జాతర అయిపోయినా గానీ ఇంకా జనం ఇంకా జనాలు వస్తూనే ఉన్నారు. పబ్లిక్ ఫుల్ పోయిరని వార్త రాసిండు. ఇవన్నీ కామన్ ఉన్నాయి. మన అన్ని ఆ! అంటే ఉమ్మడి అప్పుడుండే డిస్ట్రిక్ట్ కామన్ ఆల్మోస్ట్ ఉందంతా. సో, హైదరాబాద్ పేపర్ చూద్దాం మెయిన్‌గా. ఎక్కువ అంటే మనకు క్రైమ్ న్యూస్ ఎక్కువ కవర్ అయ్యేది హైదరాబాద్‌లో ఉంటది అట్లా. ఇక బల్దియాపై గురి. బల్దియా అంటే తెలుసుగా జీహెచ్ఎంసీ మేయర్ జీహెచ్ఎంసీ గురించి జూబ్లీహిల్స్ గెలిచినాం గ్రేటర్ కదా! హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. జూబ్లీహిల్స్ గెలిచినాం కదా! నెక్స్ట్ ఆ! నెక్స్ట్ జనవరిలో అయిపోతది. ఫిబ్రవరిలో అయిపోతది ఆళ్ళది. ఉన్న కార్పొరేటర్స్ అందరూ గూడా. వాళ్ళకిన ఎలక్షన్‌లు. వాళ్ళకి ఎలక్షన్ జరిపిస్తామని ప్లాన్ చేస్తున్నారు అట్లా. ఇంతకుముందు సజ్జనార్ సజ్జనారెడ్డి పేరుతో నకిలీ కేసులు కథ. సజ్జనారెడ్డి డిస్కస్ చేసినాం కదా! ఆ! అదే. నమ్మొద్దు యాక్చువల్లీ ఆ కొడుకులు దొంగ కొడుకులు ఉంటారు. వాట్సాప్‌లో మెసేజ్ చేస్తారు. అట్లా చేస్తారు, ఇట్లా చేస్తారు. ఇవన్నీ మెయిన్ పేపర్ వచ్చినాయి. మళ్ళా డిస్ట్రిక్ట్ పేపర్‌లో కూడా ఉన్నాయి ఇవి. ఆ! చూసినాం ఆల్రెడీ అది. ఏందిది? పునాదులకే పరిమితమైన మురిగి చౌక్ పునర్నిర్మాణ పనులంట. పునాదులేసి వదిలేసినట్టుంది ఆ! ప్రభుత్వం. ఏందో అది. ఇంకా అన్నీ ఈరోజు పెద్దగా ఏం లేవు. ఆ! సో, ఓకే. మెయిన్‌గా వార్తలైతే మనం అన్నీ ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసినాం.